నైట్రోజన్ అని, తర్వాత కార్బన్ మోనాక్సైడ్ అని, కార్బన్ డైఆక్సైడ్ అని, ఇదంతా హైడ్రోజన్ సైనైడ్ అని, అమ్మోనియా అని ఎన్నో రకాల విష వాయువులు ఉంటాయి పొగలు. ఈ నికోటిన్ అనేది అందులో ఒకటి. ఈ డిపెండెన్సీకి మూల కారణం మాత్రం నికోటిన్. జబ్బులకు, క్యాన్సర్లకు వేరే రకాలైనటువంటి విష పదార్థాలు. సో ఈ నికోటిన్ కనుక అంటే తీసుకున్నట్లయితే మనం అంటే స్మోకింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే చాలా మందికి బ్రెయిన్ లో కొన్ని రకాలైనటువంటి కెమికల్ ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి. సో వాటిల్లో డోపమిన్ అని, ఎస్టైల్ కోలిన్ అని, గ్లూటామేట్ అని, బీటా ఎండార్ఫిన్స్ అని, సెరోటోనిన్ అని. సో ఈ విధమైనటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆహ్లాదాన్ని కలిగించాయి అన్నమాట. సో ఆ తాగినప్పుడు ప్లెజర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాని తర్వాత ఎరోజల్ ఉంటుంది, అటెన్షన్ అవుతారు, కాకపోతే ఆకలి తగ్గిపోతుంది, దాని తర్వాత పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, అది వేరే విషయం. ఫస్ట్ లైన్ డ్రగ్స్ లో నికోటిన్ రిప్లేస్మెంట్ అది గమ్స్ లాగా ఉంటుంది, చూయింగ్ గమ్స్ లాగా, ప్యాచెస్ లాగా ఉంటుంది, నేసల్ స్ప్రేస్ లాగా ఉంటుంది. సో ఇన్హేలర్ టైప్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. బుప్రోపియాన్ అని చెప్పి యాంటీ డిప్రెసెంట్ డ్రగ్ ఉంది ఒకటి. దాని తర్వాత వెరనిక్లిన్ అని చెప్పి ఇప్పుడు కొత్త రకమైనటువంటి మందు కూడా మార్కెట్ లో అవైలబుల్ ఉంది. అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో మాత్రం ఇవి వాడాలన్నమాట. ఇప్పుడు నికోటిన్ చూయింగ్ గమ్స్ ఇవి ఉన్నాయనుకోండి, రోజుకు 5 నుంచి 10-15 దాకా మనం చప్పరించవచ్చు. సిగరెట్ తాగాలి అని కోరిక పుట్టినప్పుడల్లా ఇది ఒకటి చప్పరించాలి. దాని తర్వాత దీని ప్లస్ విల్ పవర్ చాలా ఇంపార్టెంట్. నేను ఎలాగైనా సరే దీన్ని వదిలించుకోవాలి, ఈ మహమ్మారి బారి నుంచి నేను బయటపడాలి అనేది 50% కంటే ఎక్కువ స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. విల్ పవర్ ప్లస్ డాక్టర్ అడ్వైస్ ప్లస్ మెడిసిన్, ఈ 3 కలిస్తే ఈ సివియర్ డిపెండెన్సీ నుంచి మనం బయటపడవచ్చు అనమాట. లేకపోతే వీళ్లకు అనారోగ్యం తప్పదు. చాలా మంది మా ఫ్రెండ్స్ ని చూశాను, ఈ రోజు నేను స్మోకింగ్ వదిలేస్తాను లిల్లీ అని చెప్తారు, తర్వాత మళ్ళీ అడిక్ట్ అయిపోతారు. సో స్మోకింగ్ క్విట్ చేయడం అనడం చాలా కష్టం వాళ్ళకి. ఎందుకలా? అదే డిపెండెన్సీ చెప్పాను కదా. అంటే స్మోకింగ్ లీడ్స్ టు రిలీజ్ ఆఫ్ సమ్ కెమికల్స్ ఇన్ ద బ్రెయిన్. డోపమిన్ అని, ముఖ్యంగా డోపమిన్. ఆ డోపమిన్ అంటే మనం ఒక పఫ్ సిగరెట్ అని పీల్చగానే 7 seconds లో బ్రెయిన్ కి వెళ్తుంది. అది 7 seconds లో బ్రెయిన్ కి వెళ్తుంది. బ్రెయిన్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. అందులో డోపమిన్ ఒకటి. వెంటనే అలర్ట్ అయిపోతారు, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆహా, ఎంజాయ్ చేసినట్టుగా, చాలా మంచి ఫీలింగ్ అనమాట. ఇప్పుడు ఇది లైఫ్ అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి ఆ డోపమిన్ ఉన్నంతసేపు. తర్వాత చాలా మంచిగా ఏదో జ్ఞాపక శక్తి పెరిగినట్టు, పర్ఫార్మెన్స్ పెరిగినట్టు, ఇంకా ఒక దమ్ము తీసుకుని వచ్చి ఇక బాగా కంప్యూటర్ వర్క్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయినట్టుగా చాలా మంచిగా అనిపిస్తుంది. అనిపించిన తర్వాత ఆ డోపమిన్ ఎఫెక్ట్ ఈ సిగరెట్ తాగినంతసేపే ఉంటుంది. మెల్లగా దాని యొక్క లెవెల్స్ పడిపోతాయి. లెవెల్స్ పడిపోగానే మళ్ళీ క్రేవింగ్ మొదలైంది. క్రేవింగ్ ఫర్ ద సిగరెట్. అరే తాగాలి తాగాలి చూస్తుంటారు, ఎక్కడ దొరుకుతుందా సిగరెట్ అన్నట్టుగా చూస్తుంటారు. ఎప్పుడు బయటికి పోవాలి, బాస్ చూస్తున్నాడే, బయటికి పోవాలి, ఎట్లా పోవాలి, ఏదో ఒక వంక అంటే ఇక అసలు క్రేవ్ అవుతారు అనమాట దానికోసం. అప్పుడు మెల్లగా ఆ సిగరెట్ మళ్లీ వెలిగిస్తే గానీ మళ్ళీ డోపమిన్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే అక్కడ ఈ డోపమిన్ అనేది మెయిన్ నికోటిన్ అనేటటువంటి ఈ పదార్థము డోపమిన్ అనేటటువంటి కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ నికోటిన్ ఇస్తేనే ఆ డోపమిన్ పెరుగుద్ది. అదే నార్మల్ ఇండివిజువల్ లోనైతే డోపమిన్ ఎప్పుడు ఒకే లెవెల్లో ఉంటుంది. తాగే వాళ్లలో చాలా పైకి పోద్ది, తర్వాత చాలా కిందికి వస్తుంది. మళ్ళా కిందికి వచ్చిన దాన్ని మళ్ళీ పైకి లేపాలంటే ఓ సిగరెట్ వెలిగించాలి. ఇలా 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 కొంతమందికి ఇంకా ప్రతి గంటకు సిగరెట్ వెలిగిస్తే తప్ప వాటి లెవెల్స్ మెయింటైన్ కావు. ఆ లెవెల్ మెయింటైన్ కోసం మనం సిగరెట్ వెలిగిస్తాం అనమాట. సో అలా ఎంతకాలం. కాబట్టి ఈ నికోటిన్ డిపెండెన్సీ అదనమాట. అదే దీనివల్లనే పాపం వాళ్ళు బయటికి రాలేరు. చాలా మందికి మానాలనే ఉంటది. చెప్తారు ఈరోజు మానేస్తున్నా అంటారు, కానీ ఆ సిగరెట్ తాగే వాతావరణము, ఆ తాగే వాళ్ళని చూస్తేనో అది ఉంటుంది. అందుకే సిగరెట్ తాగే వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి సిగరెట్ తాగే గ్రూప్ లో వెళ్ళొద్దు. వీళ్ళు మళ్ళీ 10 మంది ఫ్రెండ్స్ సిగరెట్ తాగుతున్నారు, మళ్ళీ వాళ్ళతోనే పోయి కూర్చొని నేను సిగరెట్ మానేస్తా అంటే కుదరదు. ఫస్ట్ టెంపరీ కన్నా నువ్వు దూరంగా ఉండాలి ఒకటి. తర్వాత సిగరెట్ తాగాలి అనిపించగా నేను ఒక మంచి సినిమా చూడటము, ఒక మంచి వ్యాపకము, ఒక పెయింటింగ్, నీకున్నటువంటి హ్యాబిట్ ప్రకారము ఒక వర్క్ లో ఇన్వాల్వ్ అవటము, ఏదో ఒకటి చేయాలి. దాన్ని డిస్ట్రాక్ట్ అనమాట ఆ యొక్క దాని నుంచి. సో ఈ విధమైనటువంటి హ్యాబిట్స్, గ్రూప్ డిస్కషన్స్, తర్వాత డాక్టర్ తో డిస్కస్ చేయటము. స్మోకింగ్ వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో ఒక్కసారి మనం ఇంటర్నెట్ లో గనక చూసుకుంటే స్మోకింగ్ అండ్ ఇట్స్ హెల్త్ ఎఫెక్ట్స్ అని చెప్పి మనం కొడితే ఆ ఎఫెక్ట్స్ అన్ని వస్తాయి.
స్మోకింగ్ వల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటివి, వాట్ ఈస్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్మోకింగ్ అని చెప్పి ఒకసారి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే ఆ డిసీజెస్ అన్ని లిస్ట్ వస్తుంది మనకి. అది చూసుకుంటే మనకు భయం అయింది, అమ్మో ఏంటి ఇంత నాకు కూడా ఈ జబ్బులన్నీ వస్తాయేంటి, దాంతో మనం మానేస్తాం అనమాట. కాబట్టి ఇలాంటి వాటిని మనం సెర్చ్ చేస్తూ సో డాక్టర్ ని సంప్రదిస్తూ, అంటే మానలేకపోయిన వాళ్ళందరూ కూడా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. స్మోకింగ్ అనేది ఒక పెద్ద జబ్బు, ఇప్పుడు అది నో మోర్ హ్యాబిట్. చెప్పాను కదా, జబ్బు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక తప్పకుండా మానేస్తారు. చివరిగా స్మోకర్స్ కి ఇచ్చే మీ సలహా ఏంటిది? స్మోకర్స్ అంటే ఒకటేనండి, ఇది చాలా విలువైన జీవితం. విలువైన జీవితాన్ని మనం కాల్చి బూడిద చేసుకోవద్దు. చేతుల్లో పెట్టుకునే మనం పాడు చేసుకోవద్దు. మీ చేతిలో ఉన్నటువంటి సిగరెట్ మీకు ఒక స్లో పాయిజన్, అంటే యు ఆర్ సూసైడింగ్. తర్వాత ఆ సిగరెట్ ను వదిలివేయటం వల్ల మీ భార్య పిల్లలకు, మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకు కూడా మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఒక రోల్ మోడల్ గా ఇంకొకరి వాళ్ళకి నిలబడాలి. నేను స్మోకింగ్ బంద్ చేశాను, నన్ను చూసి మీరు కూడా స్మోకింగ్ బంద్ చేయండి అనే రోల్ మోడల్ లాగా తయారవ్వాలి. అయితే చాలా మంది ఇప్పుడు సినిమా హీరోలు వీళ్ళందరూ కూడా మేము స్మోకింగ్ పబ్లిక్ చేసేస్తాం, అది హీరోయిజము, స్మోకింగ్ నా ఇష్టము అని చెప్పి అంటున్నారంటే వీళ్లకు సామాజిక బాధ్యత లేదన్నట్టు. సామాజిక బాధ్యత లేని వాళ్ళు మాత్రమే ఈ విధంగా మాట్లాడతారు. ఒక పెద్ద హీరో ఉన్నాడు అనుకుందాం మనం, నేను స్మోకింగ్ చేస్తాను, అది నా ఇష్టం, నా పర్సనల్ అని చెప్పి బహిరంగంగా డిక్లేర్ చేస్తే అతని అభిమానులు కోట్ల మంది ఉండొచ్చు. వీళ్ళందరూ స్మోకింగ్ బారిన పడేటటువంటి అవకాశం ఉంది. అంటే ఎంతో మంది జీవితాలను ఇండైరెక్ట్ గా నాశనం చేస్తున్నట్టు. కాబట్టి రోల్ మోడల్ అంటే మంచిగా ఉండాలి కానీ రోల్ మోడల్ చెడుకుండకూడదు. కాబట్టి ఈ రోల్ మోడల్స్ అందరూ కూడా ఇప్పటికైనా అవేర్నెస్ పెంచుకొని వాళ్ళు కూడా సో స్మోకింగ్ మంచిది కాదు. సో మన ఒబామా చెప్పాడు, ఐ వాంట్ టు క్విట్ ద స్మోకింగ్ అని. హీ హాస్ గివెన్ ఏ వెరీ గుడ్ మెసేజ్ టు ది వరల్డ్, ఎంటైర్ వరల్డ్ కూడా ఇన్స్పైర్ అవుతుంది. అరే అతనే వదిలేసినప్పుడు మనం ఎందుకు వదలకూడదు అని. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు నిజమైన నాయకులు అవుతారు. కాబట్టి అంతేగాని నేను తాగుతాను, నా ఇష్టం, ఇది నా పర్సనల్ అని చెప్పి వాదిస్తున్నారు అంటే స్మోకింగ్ వల్ల వచ్చేటటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోవాలి. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తుల జబ్బులు, గుండె జబ్బులు, మెదడు జబ్బులు, జీర్ణకోశానికి సంబంధించిన జబ్బులు, కిడ్నీ జబ్బులు, బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాదాపు 18 నుంచి 20 రకాల జబ్బులు వస్తాయి. తర్వాత చిన్నపిల్లల్లో ఆస్తమా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక డాక్టర్ను సంప్రదించి ఈ రోజు నుంచి పిల్లల మీద ప్రమాణం చేసి నేను స్మోకింగ్ చెయ్యను అని చెప్పి డిక్లేర్ చేస్తే వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, ఈ సమాజానికి కూడా వీళ్ళు మంచి చేసిన వాళ్ళు అవుతారు. డాక్టర్ గారు చాలా మంచి విషయాలు మొత్తం పంచుకున్నారు. స్మోకింగ్ ఎంత తొందరగా క్విట్ చేస్తే అంత మంచిది. మరి ఇంత మంచి అవేర్నెస్ టాపిక్ మీరు డిస్కస్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మా స్టూడియోకి వచ్చినందుకు మీకు చాలా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, స్మోకింగ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు వదిలేయండి. స్మోకింగ్ ని ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచి.